టీజర్ అంటే ఇంకా ఎట్లుంటుందో భయంకరంగా ఉంటుంది. హరిహర వీరమల్లో అంటే అసలు ఏం చూపించారో, అసలు స్టోరీ ఏముంటుంది. హలో, వెల్కమ్ టు మనోడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు హరిహర వీరమల్లో ఒక క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈ టీజర్ ఇప్పుడున్న రాజకీయాలతో ఎలా ముడిపడి ఉంటుంది అని చెప్పేసి మనం టీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం రత్నం ప్రెజెంట్స్. మా పాత కాలంలో ఉన్న మనుషులు అప్పుడు రాజుల కాలంలో ఎలా ఉంటుంది. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న. ఓకే, ల్యాండ్ ఆఫ్ లాస్ట్. మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతి వాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. దొర దోచుకుంటే ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. దొరని నవాబ్ దోచుకుంటే నవాబ్ని మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు. బాబీ డియోల్ యానిమల్ సినిమాలో చూసాం. మరి ఇంకా ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. దేవుడు ఒకరిని పంపిస్తారు. అన్విలింగ్ దేర్ లెజెండ్. దొంగ దొరలందరి లెక్కలు సరి చేస్తాడు. హరిహర వీరమల్లు సూపర్ అబ్బా. కత్తి ఫైట్ ఇంకా హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్లో అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. ఫైట్స్ కూడా పార్ట్ 1 స్వాట్ బేసెస్ స్పిరిట్. క్రిష్ జాగర్లమూడి బాబా. ఇంక పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటూ వస్తూ అలా బాబా. ధర్మం కోసం యుద్ధం 2024 టీజర్ చూసిన తర్వాత అయితే ధర్మం కోసం యుద్ధం 2024 పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ దాటి అసెంబ్లీలో అడుగు పెడతారు పక్క అయితే అనిపిస్తుంది. ఇంకా టీజర్లో మనకి మ్యూజిక్ అయితే బాగుంది. క్రిష్ దర్శకత్వంలో మనకి స్టోరీ ఓరియంటెడ్లోనే మనకి మొత్తం టీజర్లోనే స్టోరీ ఓరియంటెడ్ మొత్తం చెప్పేశారు. అదైతే పక్కా అయితే బాగుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా తెలిసిందే కదా మనకి మొత్తం టీజర్ చూసాం. ఇంకా ట్రైలర్ కోసం ఇంకా ఎనీ అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్తో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా ఇప్పుడు వదలడానికి కారణం అదే ఏమో అనిపిస్తుంది అనమాట టీజర్ నాకైతే అనిపించిన తర్వాత. ఎందుకంటే సినిమాలో ఒక పేదవాళ్ళని ఒకరు దోచుకుంటారు, వాళ్ళ పైన వాళ్ళని ఇంకోటి దోచుకుంటారు. దొరల్ని మొఘల్ చక్రవర్తి, ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి దోచుకుంటారు అనే అంటే నార్మల్గా అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ లాస్ట్లో ఒక ట్యాగ్ లైన్ అయితే వేశారనమాట. ధర్మం కోసం యుద్ధము అంటే ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చారు. ఇక్కడ ధర్మం లేదు, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఏపీలో సంఘటనలు 5 ఏళ్ళు చూస్తే ధర్మం లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగానే అక్కడ అలా పరిస్థితులు ఉన్నాయి 100%. అందుకోసమే ఈ ధర్మం కోసం యుద్ధం 2024 అని చెప్పేసి పక్కా చూపించారు. ఈ 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావడం ఖాయం. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, ప్లీజ్ కామెంట్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ మనోడు ఛానల్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ దిస్.